ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము దిండి రిసార్ట్స్కి అయితే వెళ్ళాం కదండి. మార్నింగ్ వ్యూ అయితే మీకు నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి. ఇక్కడ నా అవుట్ఫిట్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే చూడండి, టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అయితే ఇచ్చారండి రిసార్ట్లో. బజ్జీ, ఉప్మా, ఇడ్లీ, చట్నీస్ అండ్ సాంబార్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి అంతర్వేదికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. వీడియోలో అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా, చూద్దరు కానీ టెంపుల్ ఎలా ఉందో అవన్నీ కూడా వీడియో తీస్తాను. లోపల ఎలా ఉంటే కూడా వీడియో తీస్తాను అనమాట. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. అంతర్వేది వెళ్ళేటప్పుడు ఇలాగా చుట్టూరా కొబ్బరి తోటలతోటి రోడ్డు అంతా కూడా చాలా బాగుంటుంది. మనకి అస్సలు బోర్ కొట్టదు అనమాట. మేము ఆగదామంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని చెప్పి మేము ఇంకా ఆగలేదు. చాలా బాగుంది లొకేషన్ అయితే. మనకి అంతర్వేది వెళ్ళేటప్పుడు ఇలాగా గుడికి వెళ్ళడానికి మార్గం అని పెట్టారు. అక్కడ జాతర ఏదో జరుగుతుందన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే లేదు. అంతర్వేదిలో ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయంట. 25 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతుంది అనమాట ఈ ఉత్సవాలని. మేము వెళ్ళిన రోజు ఈ కళ్యాణ మహోత్సవాలు అంటే 2వ తారీఖు వరకు జరుగుతాయి. కానీ ఏంటంటే ఇక్కడ మనకి తీర్థంలాగా పెట్టారు. అన్ని రకాల మనకి జీడులు అన్నీ, ఇంకా ఖర్జూరం, షాపింగ్ అంతా కూడా పెట్టారనమాట. రోడ్డు మీద అలాగా షాప్స్ పెడతారు కదా గుడి దగ్గర తీర్థంలాగా. అదైతే మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు షాప్స్. అవన్నీ నెమ్మదిగా పెడుతున్నారు, అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు అనమాట. మేము మార్నింగ్ అయితే వెళ్ళాం టెంపుల్ కి. రష్ అయితే లేదు. మేము వెళ్ళినప్పుడు మాకు చాలా బాగా దర్శనం అయ్యింది. ఇవన్నీ షాప్స్ అంతా కూడా నేను వెళ్తున్నప్పుడు కారులోంచి నేను వీడియో అయితే తీసానండి. మీరు కూడా చూస్తారని. అండ్ ముందు రోజు అయితే రథం లాగుతారు కదా, అదైతే జరిగిందనమాట. ముందు రోజు అయితే తీర్థం అయితే జరిగిందంట. చాలా మంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట దర్శనానికి. అంతర్వేదిలో తీర్థం అయితే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుందంట. ముందు రోజు అయితే దిండి రిసార్ట్స్కి వెళ్ళాం కదా, తర్వాత రోజు అయితే దర్శనానికి అయితే వచ్చాము. అండ్ ఎంట్రన్స్ లో అయితే వీడియో తీస్తాను. ఇక్కడ షాపింగ్ అవన్నీ పెట్టారు కదా, అది కూడా తీస్తాను అనమాట. గుడి దగ్గర ఏంటంటే బండి పార్కింగ్ వేరేగా, ఆటో పార్కింగ్ వేరేగా అండ్ కార్ పార్కింగ్ వేరేగా అయితే ఉన్నాయన్నమాట. మేమైతే బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి కార్ పార్కింగ్ అయితే ఉంది. అక్కడ మేము కార్ పార్కింగ్ చేసేసి ఇంకా దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అట్టుపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ బయట అయితే దొరుకుతాయి అనమాట. మేమైతే అవి తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. మనకి ఫ్రీ దర్శనం, విఐపి దర్శనం అండ్ స్పెషల్ దర్శనం అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి దర్శనాలు జనాలు లేరు కాబట్టి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రీ దర్శనం అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఒక 10 నిమిషాలు అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ అంతర్వేదిలో అయితే కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదండి, పువ్వులతో తోటి మొత్తం టెంపుల్ అంతా కూడా భలే డెకరేషన్ అయితే చేశారనమాట. టెంపుల్ చూస్తున్నారు కదా, లోపల కూడా భలే డెకరేషన్ అయితే చేశారు పువ్వులతో. నరసింహస్వామి అయితే 2 కళ్ళు చాడవండి, అంత బాగుందన్నమాట. లోపల గర్భగుడిలో అయితే వీడియో అయితే తీయలేదు. అని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత గుడి చుట్టూరా ఏంటంటే చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. అవి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బొమ్మలు అయితే పెట్టారండి. ఏంటంటే మనకి చేతిలో పళ్ళెంతో ఫ్రూట్స్ అవన్నీ పట్టుకున్నట్టు, ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడ తిరగలి తిప్పుతున్నట్టు, రోట్లో దంచుతున్నట్టు అవన్నీ పెట్టారనమాట. బిందు పట్టుకున్నట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ తిరగలి తిప్పుతున్నట్టు పాతకాలం ట్రెడిషనల్ టైప్ లాగా ఇలా తిరగలి తిప్పుతున్నట్టు, దంచుతున్నట్టు అవన్నీ బొమ్మలు పెట్టారు. ఇంకా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే రైతు ఎడ్ల బండి మీద బియ్యం బస్తాలు వేసుకుని వెళ్తున్నట్టు, అమ్మాయి బింది మోస్తున్నట్టు, తిరగలి తిప్పుతున్నట్టు ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర విగ్రహం అయితే ఉంది. అండ్ ఇక్కడ పెళ్లిలో బాజా భజంత్రీలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం రష్ అయితే చాలా ఉంది. దర్శనానికి అయితే మాకు రష్ లేదు, కానీ ఇక్కడ వీడియో తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా రష్ అవుతూ ఉంది.
గుళ్ళో దర్శనం అయ్యాక ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే తీసుకోవడానికి కౌంటర్ దగ్గర అయితే నుంచున్నారు మా హస్బెండ్. లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత అంతర్వేదిలో ఏంటంటే బీచ్ అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తున్నాం అండి మేము ఇప్పుడు. తర్వాత ఇక్కడ బీచ్‌కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపల ఇంకో బీచ్ ఉంటుందండి. ఇది ఏంటంటే ఇక్కడ మనకి గోదావరిని, సముద్రం ఒకే చోట కలుస్తాయి. అండ్ ఈ బీచ్ నేమ్ వచ్చేటప్పటికి అన్నాచెల్లెలు గట్టు అంటారండి. దీన్ని అన్నాచెల్లెలు గట్టు అని పిలుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఒకవైపు గోదావరి, ఒకవైపు సముద్రం వచ్చి ఒక చోట అయితే కలుస్తాయి. అదే అనమాట ఇప్పుడు నేను చూపించే. ఇక్కడ ఏంటంటే స్నానాలు ఏమి చేయనివ్వరండి, చాలా ప్రమాదం. చాలా లోతు అయితే ఉంటుంది. ఇక్కడ స్నానం అయితే ఎలవ్ చేయనివ్వరు. ముందు బీచ్ చూసారు కదా, అక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడ స్నానాలు ఏమి చేయనివ్వరు, ఎలవ్ అయితే ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, రెండు కూడా కలుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నేను స్వామి జ్యోతి అని రాయమన్నాను. ఈ లోపున స్వామి అని రాశారు. తర్వాత లవ్ సింబల్ వేసాక వెంటనే వాటర్ వచ్చేసాయి. తర్వాత అయితే కొంచెం బ్యాక్ వచ్చి రాశారు, అదైతే ఉంది. అందులో ఏంటంటే స్వామి జ్యోతి రాసిన తర్వాత కింద షీరో కూడా రాస్తారు చూడండి. ఇక్కడ స్వామి జ్యోతి అని రాశారు కదా, ఇక్కడ ఏంటో వెల్తిగా ఉందంట, అందుకని షీరో అని కూడా రాస్తారు చూడండి. షీరో అంటే మా డాగ్ అండి, వాడు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా, వాడిని మర్చిపోయావు నువ్వు, నాకు గుర్తుంది చూడని ఆయన రాస్తున్నారనమాట. నేనేం వాడిని మర్చిపోలేదని చెప్పాను. ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యిందనమాట మా ఆయన అంటున్నారు. ఇప్పుడంట వెల్త్ అసలు కనిపించట్లేదంట షీరో గారి నేమ్ రాశాక. తర్వాత ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి, సముద్రంలోకి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం అని. తర్వాత అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఐన్విల్ అయితే వెళ్తున్నాము, వెళ్ళే దారిలోనే కదా అని ఇంకా ఐన్విల్ నైకో టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. అది కూడా దర్శనం చేసుకున్నాము. ఐన్విల్ టెంపుల్ ఏంటంటే 1కే క్లోజ్ చేస్తారండి. మా అదృష్టం, ఇలా వెళ్ళే టైంకి క్లోజ్ చేస్తున్నారు. ఇవాళ 1:30కి అయితే క్లోజ్ చేశారండి, మా అదృష్టం అనమాట. మేము దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే క్లోజ్ చేస్తారు టెంపుల్. ఐన్విల్ టెంపుల్లో ఏంటంటే కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకుని ఇక్కడ ఏంటంటే మనకి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ లైన్లో అయితే నుంచున్నాం అనమాట భోజనం చేయడానికి. అండ్ ఇక్కడ లైన్ చూస్తున్నారా, అన్నదానానికి అయితే చాలామంది అయితే ఉన్నారు, దర్శనానికి ఏవి లేరు. కానీ లోపల భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళు ప్రతిరోజు అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు, ప్రతి వాళ్ళకి భోజనం అయితే పెడతారు అనమాట. మనకి మధ్యాహ్నం 3తో అయితే మనకి అన్నదానం అనేది క్లోజ్ చేసేస్తారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, భోజనం అయితే చాలా బాగుందండి. కూరల దగ్గర నుంచి అన్నం దగ్గర నుంచి అంతా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. భోజనం అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం దేవుడు ప్రసాదం దొరకడమే మనకి చాలా అదృష్టం. భోజనంలో ఏంటంటే కొబ్బరి పచ్చడి, ప్రసాదం, పప్పు, సాంబారు, రైస్, ఒక కర్రీ, ఇంకా పెరుగు అయితే వేస్తున్నారు. రైస్ అనేది 2 సార్లు అయితే వేస్తున్నారండి, మిగతా ఐటమ్స్ అనేది ఒక్కసారి అయితే వేస్తున్నారు అన్నమాట. ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.